చేయండి. ధనము ప్లస్ కులము కలిసినటువంటి వాళ్ళు బయట తిరుగుతున్న సంఖ్య తక్కువ ఉంది. ఏది జగన్ పదే పదే మీటింగులు పెట్టి పేర్లు చెప్పి బోర్డులు పెట్టి టీవీల్లో ప్లే చేసి చూపెట్టినా సరే వాళ్ళు మాకు తెలిసిన అబ్బాయి అట్టగెలవాళ్ళు ఆయన ఏదో చెప్తాడు పిల్లాడు అనే టైప్ మెంటాలిటీ. మొదట్లో పిల్లాడే కానీ స్టేజ్ పెరిగింది కదా, స్టేజ్ పెరిగినప్పుడు చెప్పింది జరగాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు వస్తుంటుంది. నా నియోజకవర్గంలో కూర్చుని నేను అద్భుతం అనుకుంటే కుదరదు కదా, జనం అనుకోవాలి. అలా అనుకోవాలంటే ప్రభుత్వం మీద ఉండాలా, ఎమ్మెల్యే మీద ఉండాలి. ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు వాలంటీర్ అడిపోయినట్టు చేసేస్తున్నాడు, మా దగ్గరికి ఎవడు రావట్లేదు కదా, అది జగన్ తప్పంటే. అలాగే ఇప్పుడు ప్రతిదీ ఎంఆర్ఓ చేస్తాడు, ఇదివరకు ఆర్డీఓ చేస్తాడు, సబ్ కలెక్టర్ చేస్తాడు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. అది దాంట్లో కరప్షన్ అవుతుందని కదా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ. అప్పుడు వాడికి నువ్వు ఫోన్ చేయాలి, అప్పుడు వాళ్ళు ఇవ్వాలి. దీనివల్ల ఏమైంది, రికమెండేషన్ మధ్యలో బ్రోకరేజ్ ఇదంతా నడిచింది. అలా కాకుండా నువ్వు అయినా కూడా 100 మందికి అనుకుంటే 30 మందికి ఇప్పించగలిగావు అప్పుడు. ఇప్పుడు 100కి 100 మందికి వస్తుంది కదా, ఎందుకు నువ్వు ఇంటి దగ్గరికి పో, ఇంటి దగ్గరికి పోయమ్మా వచ్చిందా లేదా, కాకపోతే వాలంటీర్ ఏమైందా వీళ్ళకి ఎందుకు రాలేదు, ఇది మాట్లాడుంటే గత 2 ఏళ్లలో అసలు వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? నారా లోకేష్ లాంటి వ్యక్తిని ఢీకొట్టడానికి ఇప్పుడు గంజి చిరంజీవి సరైన ప్రత్యర్థేనా ఆలరామకృష్ణారెడ్డితో పోలిస్తే? అదే భావన జగన్మోహన్ రెడ్డి గారిది ఖచ్చితంగా. అంటే ప్రాక్టికల్గా ఏంటంటే